హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే చెప్పు. మేళ లాగా ఉంది గైస్. ఇదంతా చూస్తే రీసెంట్ గా మనం రెడీ టు వేర్ ఆఫర్స్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా అవే. వీటికి మనం డైరెక్ట్ గా స్కర్ట్స్, బ్లౌజెస్, దుప్పటాస్ రెడీ చేసినాము. బట్ క్యాన్ అటాచ్ చేయలేదు. ఎందుకంటే కొందరు కస్టమర్స్ ఏంటంటే విత్ క్యాన్ అడుగుతున్నారు, కొందరు వితౌట్ క్యాన్ అడుగుతున్నారు. ఈ రెడీ టు వేర్కి వచ్చిన రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదండి అసలు. ఇప్పుడు ఇవన్నీ మ్యారేజ్ సీజన్ వచ్చేస్తుంది, ఎంగేజ్మెంట్స్ అని ఇప్పుడే అందరు వస్తున్నారు. సో అందుకోసమే కొంచెం పట్టు తీంపు తీసుకొద్దామని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చినామండి. అండ్ ఇంకా ముందు కొన్ని డిజైనర్ హాఫ్ సైజ్ అయితే తీసుకురాబోతున్నాము. బట్ ఏంటంటే అది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఈ విషయంలోనే ఊపిరి ఆడట్లేదు అసలు. ఇది ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు వీడియో పెట్టాలి, ఎప్పుడు ఇవన్నీ ఆర్డర్ తీసుకోవాలని చెప్పేసి. అంటే ఏమైపోతుందంటే ఇప్పుడు సపోజ్ ఈ హాఫ్ సారీకి అయితే చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. కలర్ కాంబినేషన్ కి చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. అంటే ఏమైపోతుందంటే మనం వీడియో పెట్టిన 1 hour లో దగ్గర 1 hour లో సోల్డ్ అవుట్ అయిపోతుంది ఈజీగా. 1 hour, half an hour, కొందరైతే వీడియో పెట్టిన 5 minutes కే వచ్చేస్తున్నారు. ఇంకా రీస్టాక్ తీసుకురండి అంటే ఆ హాఫ్ సారీ మీద 3 pieces అయినా మినిమం తీసుకురండి అని చెప్పేసి అని అంటున్నారు. సో అది పాసిబుల్ అవ్వదండి. మామూలుగా కలర్స్ అంటే దాంట్లో ఆ ప్యాటర్న్లో కలర్స్ అయితే పెట్టచ్చు, కానీ ఒకటే కలర్లో త్రీ హాఫ్ సారీస్ అంటే అసలు అది పాసిబుల్ అవ్వదు. ఇంట్లో టిష్యూస్ ఉన్నాయి. టిష్యూ నిజంగా అంటే కస్టమర్స్ చూపించే ఇంట్రెస్ట్ని బట్టి మాకు దాని మీద ఎక్కువ ఏమంటారు ఒక రకమైన ప్రేమ పుట్టేసింది అన్నట్టు. టిష్యూ మీద ఇంత బాగా కనిపిస్తాయా అని చెప్పేసి. సో నిజంగా చాలా బాగా హిట్ కొట్టినారు. పేస్టల్ కలర్స్ అయితే చాలా బాగా హిట్ అయినాయి మన దాంట్లో. సో ఏమైనా ఎక్కువ ఇంక్వైరీస్ వచ్చినా లేదంటే ఎక్కువ ఏమైనా మాకు హాఫ్ సారీ కావాలండి, మళ్ళీ మీరు ఇంకా రీకస్టమైజ్ చేస్తానని చెప్పేసి అడుగుతున్నారు. పేస్టల్స్ వాటింది అది కూడా. సో అది నిజంగా పాసిబుల్ అయితే అవ్వదండి. కావాలంటే మేము ఎప్పుడు కలెక్షన్ పెడతామో అప్పుడు చూసేసి డైరెక్ట్గా తీసేసుకోండి తప్పితే దాంట్లో ఇంకా కలర్స్ కావాలంటే మాత్రం అసలు అది కుదరదు. కూడా పెట్టుంటుంది స్టోరీ. బట్ ఏంటంటే అది కూడా జస్ట్ 2 hours గ్యాప్ లో అవన్నీ కూడా మళ్ళీ బుక్ అయిపోయినాయి. అందుకనేసి మళ్ళీ ప్రీ ఆర్డర్స్ అయితే ఏం పెట్టలేదు. ఇప్పుడేం తీసుకోవట్లేదు. మళ్ళీ ఎప్పుడంటే మళ్ళీ హ్యూజ్ కలెక్షన్ తో వస్తాం కదా, సో అప్పుడు ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము. లావెండర్ చాలా సార్లు రిపీట్ అయింది. బట్ ఏంటంటే లావెండర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే లావెండర్ కి ఏ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చినా కూడా వెంటనే సేల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ మీనాకారి హాఫ్ సారీ అండి. దీని మీద అయితే ఎన్ని ఎంక్వైరీస్ వచ్చినాయి. ఆ రోజు నేను ఒక చిన్న మినీ బ్లాగ్ చేస్తున్నాను కదా, సో అప్పుడు వచ్చినాయి అన్నట్టు వీటి మీద ఎంక్వైరీస్. బట్ ఏంటంటే దీని మీద ఒక 2 orders మాత్రమే తీసుకున్నాము, ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు అన్నట్టు. మళ్ళీ కస్టమైజ్ చేయొచ్చు ఇంకో హాఫ్ సారీ అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే ఆర్డర్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ పైతాని హాఫ్ సారీ అండి. పైతాని అయితే డైరెక్ట్ మమ్మల్ని నేను ఆల్రెడీ చెప్పినాను కదా, మీరు అలా ఇలా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్పేసి అంటున్నారు. అప్పటికి జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే బుక్ అయిపోయింది పైతాని హాఫ్ సారీ అయితే. గ్రీన్ అంటే అంతకుముందు మనం రెడ్ పెట్టినప్పుడు గ్రీన్ మీద చాలా ఎంక్వైరీస్ వచ్చాయి అన్నట్టు. మేము ఆల్రెడీ చెప్పినాము, ఒక మినీ బ్లాగ్ లో చెప్పినాము, లాంగ్ వీడియోలో కూడా చెప్పినాము. గ్రీన్ పైతాని చాలా మంది అడుగుతున్నారు కదా తీసుకొస్తామని చెప్పేసి. వేరే కంట్రీ క్లయింట్స్ ఉంటారు కదా, సో యూఎస్ నుంచి యూకే నుంచి. సో వాళ్ళు ఏమంటారంటే ఒక టైం డిఫరెన్స్ వల్ల మేము మంచి హాఫ్ సైజ్ అయితే మిస్ అవుతున్నామండి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఏంటంటే మనము మార్నింగ్ అప్లోడ్ చేస్తామా, వాళ్ళకి అక్కడ ఏంటంటే నైట్ మిడ్-నైట్ అయి ఉంటుంది అన్నట్టు. జస్ట్ ఆ టైంలో మిస్ అయిపోతున్నామండి, మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు. అంటే ఇంకా వాళ్ళు అంటున్నారు ఏంటంటే మార్నింగ్ మనం లేచి చూసేసరికి వాళ్ళు అడుగుతారా మనల్ని అంటే ఇది అవైలబుల్లో ఉందా అంటే మనం సోల్డ్ అవుట్ ఉన్న వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ అయిపోయిందా అని చెప్పేసి. అందుకే అంటున్నారు ఒక 2-3 pieces పెట్టండి, మాకు కొంచెం ఉంటాయి కదా, అంటే తీసుకోవడానికి ఉంటుంది కదా, ఒకటే పీస్ అంటే మాకు ఇబ్బంది ఉంది అని చెప్తున్నారు. వీటిలో అయితే ఆపేది ఉండదు. ఇక రెడీ టు వేర్ అయితే అసలు ఆపే ఛాన్స్ లేదు అన్నట్టు. కలెక్షన్ ఇంత బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఇంకా మంచి హాఫ్ సారీస్ అయితే తీసుకురావాలనుకుంటున్నాము. అండ్ డ్రెస్సెస్ కూడా పెడదాం అనుకుంటున్నాం గైస్. అవి అయితే మేము జస్ట్ మామూలుగా ర్యాండమ్గా ఏమన్నా అంటే రీసెంట్గా పెట్టినాం కదా ఫ్రాక్స్, సో వాటి మీద కూడా మంచి ఎంక్వైరీస్ వచ్చినాయి అన్నట్టు. ఇంకా తీసుకురండి అని చెప్పేసి సో దాన్ని కూడా ప్లాన్ చేద్దాము. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బిజీలో ఉన్నాం అన్నట్టు, హాఫ్ సారీస్ కస్టమైజ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అంత మిక్స్ ఉండదు అని చెప్పేసి. ఒకవేళ అవి కంటిన్యూ చేసినాం అనుకోండి మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా, అంటే మీరు రెగ్యులర్గా పెట్టేస్తున్నారని చెప్పేసి. మళ్ళీ డ్రెస్సెస్కి ఏంటంటే కస్టమైజ్ చేసి పెట్టేస్తాం అన్నట్టు. ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు కస్టమైజ్ చేస్తామండి అలాంటిది ఏమి ఉండదు అన్నట్టు. డైరెక్ట్ కస్టమైజ్ చేసి మేము పెట్టేస్తాము. అంటే మీడియం నుంచి XXL వరకు అవైలబుల్లో ఉంటాయి మన దగ్గర ఏ డ్రెస్సెస్ అయినా కూడా. ఏమైనా కూడా మన దగ్గర రెడీ టు డిస్పాచ్ పెట్టేస్తేనే బాగుంటుంది మాకు అనిపిస్తుంది. ఎందుకంటే కస్టమైజేషన్కి సపరేట్గా కావాలి అంటే అది వేరు. బట్ ఏంటంటే ఇలాంటి హాఫ్ సారీస్ ఏమైనా కావాలి అంటే కనుక ఎక్కువ మాత్రమే రెడీ టు వేర్ హాఫ్ సారీస్ మీద
కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నట్టు. ఇదైతే మోస్ట్ డిమాండింగ్ హాఫ్ సారీ అండి మన దాంట్లో అయితే. ఫస్ట్ మనము ఈ రెడీ టు వేర్ రిలీజ్ చేసిన హాఫ్ సారీ ఇదే. మాకు చాలా ఫేవరెట్ ఈ హాఫ్ సారీ అయితే. ఫస్ట్ పేషల్లో హిట్ చేసిన హాఫ్ సారీ అయితే ఇదే అండి. ఎన్ని 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 ఎంక్వైరీస్ వచ్చినాయో. బట్ ఎప్పుడైనా రీక్రియేట్ చేస్తే డైరెక్ట్గా రెడీగా ఉంటేనే పెట్టేస్తాము. ఇన్ కేస్ మీరు కావాలంటే ఇక అప్పుడే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఫస్ట్ అనుకున్నాం అన్నట్టు రెడీ టు వేర్ కదా, మరి ఎలా తీసుకుంటారేమో అని చెప్పేసి. బట్ అసలు మేము ఏదైతే అనుకుంటామో అదంతా రివర్స్ అయిపోతుంది ప్రతిసారి కూడా. ఎందుకు అదేమో మాకు కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ హాఫ్ సారీ వచ్చేసి ఇది బనారస్ హాఫ్ సారీ అండి. బనారస్లో 2 కలర్స్ తీసుకొచ్చాం అన్నట్టు. ఒకటేమో రాణి పింక్ కలర్, ఇంకోటి వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్. వీటి మీద ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాము, అది కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అంటే ఇంకా కొందరు కస్టమర్ డైరెక్ట్ స్టోర్కి వచ్చినారు. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయింది. అంటే మా స్టాఫ్ చెప్తున్నారు అన్నట్టు, వీడియో అప్లోడ్ చేస్తారు కదా, చేసిన తర్వాత నెక్స్ట్ ఈరోజు అప్లోడ్ చేసిన మార్నింగ్ 8కి 9కి అయితే కదా 11కి 12కి కస్టమర్స్ వచ్చేస్తున్నారు, కొత్త కలెక్షన్ చూద్దాము అని చెప్పేసి. బట్ అప్పటికి సోల్డ్ అవుట్ అయిపోతుంది. అంటే మనం మార్నింగ్ పెట్టేస్తాం కదా, రోజు మార్నింగ్ పెట్టేస్తాము. ఆ వీడియో చూసి వచ్చి అడుగుతున్నారు అన్నట్టు ఈ హాఫ్ సారీ ఉందా అని చెప్పేసి. అప్పటికి సోల్డ్ అవుట్ అయిపోతుంది. మేము ఇంటి దగ్గరకు వచ్చి షూట్ చేసి మళ్ళీ స్టోర్కి పంపించే అంత టైం కూడా ఉండట్లేదు అన్నట్టు. అంటే ఆ గ్యాప్లోనే ఇవి సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. సో అందుకోసమే స్టోర్లో పెట్టట్లేదు అన్నట్టు. ఎవరైనా కొత్తగా వస్తే కనుక మన స్టోర్కి అక్కడి కలెక్షన్ ఎక్కువ కనిపించదు అన్నట్టు. ఎందుకంటే మేము ఇక్కడనే ప్యాక్ చేసి పంపించేస్తాం డైరెక్ట్గా. లైట్ పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు అన్ని హాఫ్ సారీస్ కంటే కూడా. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇదండి, గ్రీన్ అండ్ హాఫ్ వైట్ కలర్లో వచ్చింది అన్నట్టు. గ్రీన్ అంటే ఇది మళ్ళీ సీ గ్రీన్. ఇవి వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ యాక్చువల్ కలర్ అయితే ఇది మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అంటే మంచి గ్లో కలర్ ఉంటుంది. ఇదైతే హాఫ్ వైట్లో మేము చేసిన దాంట్లో అయితే ఒకటి మెరూన్కి హాఫ్ వైట్ వచ్చేసింది, ఇంకోటి ఈ సీ గ్రీన్కి వచ్చింది. మెరూన్కి అంటే మనము మెరూన్కి హాఫ్ వైట్ చేస్తున్నాం చూడు, దాంట్లో చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. అంటే వాటిని రీక్రియేట్ చేయండి లేదంటే మళ్ళీ రీస్టాక్ చేయండి అంటున్నారు కానీ సో సిమిలర్ పట్టుకొస్తున్నాం లేండి. అండ్ ఏవైతే మనకి చాలా ఎక్కువ ఎంక్వైరీస్ వస్తున్నాయో, కస్టమర్స్ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో సో వాటిలో సిమిలర్గా పట్టుకొస్తున్నాం. ఎగ్జాక్ట్ అయితే దొరకట్లేదు మనకి, కాబట్టి సిమిలర్గా తీసుకొస్తున్నాం. ఎగ్జాక్ట్గా దొరకకూడలే. అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడే పెట్టారు కదా వీడియో, అప్పుడే సోల్డ్ అవుట్ ఏంటి అని చెప్పేసి అని అడుగుతున్నారు మమ్మల్ని. బట్ నిజంగానే సోల్డ్ అవుట్ అవుతున్నాయి కాబట్టి అట్లా చెప్తున్నాం, చెప్పాల్సి వస్తుంది కూడా. నెక్స్ట్ మేము ఏమనుకుంటున్నామంటే కమింగ్ డేస్లో అయితే కొన్ని ఎక్కువనే రిలీజ్ చేద్దాం పర్ డేకి అని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ టైమింగ్స్ అంటూ ఏమైనా పెడదామా లేదంటే ర్యాండమ్గానే పెట్టేస్తామని చెప్పేసి తెలియదు. అండ్ ఇది ఒకటండి హాఫ్ సారీ. అబ్బా ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది హాఫ్ సారీ. ఇది పైతాని బార్డర్తో వచ్చింది మొత్తం కంప్లీట్గా. దీంట్లో గోల్డ్ ఉంది అండ్ గ్రీన్ ఉంది, కొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే దీనికి బ్లౌజ్ కూడా ఏం చేసినామంటే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని మీద కర్దానా వర్క్ చేయించినాం అన్నట్టు, సింపుల్గా బాగుంటుంది అని చెప్పేసి. దీనికోసం దుపట్టా అయితే జార్జెట్లో తీసుకొచ్చినామండి. జార్జెట్కి సేమ్ మనకి ఏదైతే మనకి పట్టు బార్డర్ కనిపిస్తుందో ఆ హాఫ్ సారీ మీద ఆ పైతాని బార్డర్, అట్లానే మేము కంచి పట్టు బార్డర్తో హైలైట్ చేసినాం అన్నట్టు కంప్లీట్గా హాఫ్ సారీ అంతా కూడా. ఆ హాఫ్ సారీకి మ్యాక్సిమం అయితే దుపట్టాతోనే లుక్ వచ్చేసింది అనుకుంటాను నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ నెక్స్ట్ ఇది గ్రీన్కి ఎల్లో కాంబినేషన్. ఫస్ట్ ఈ గ్రీన్ మళ్ళీ మేము గ్రీన్స్ ఇప్పటికీ చాలా పెట్టినాము, గ్రీన్స్ రెడ్స్ చాలా ఉంటాయి. బట్ ఏంటంటే గ్రీన్స్లో చాలా షేడ్స్ ఉంటాయి మన దాంట్లో చూస్తే కనుక. లైట్ ఉంటుంది, బ్రైట్ ఉంటుంది, కృష్ణ గ్రీన్ ఉంటుంది, రామా గ్రీన్ ఉంటుంది, మిక్స్డ్ గ్రీన్స్ ఉంటాయి అన్నట్టు. టిష్యూ అయ్యేసరికి ఏంటంటే ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేదు, ఏంటంటే కొంచెం షైన్ అవుతుంది కాబట్టి గ్రీన్స్ లో చాలా అంటే చాలా షేడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఎక్కువ రిపీట్ అయిన కలర్స్ ఏంటంటే గ్రీన్స్ కానీ, పీచ్ కానీ, ఎల్లో కానీ, సీ బ్లూ కానీ, ఇవి చాలా రిపీట్ అవుతున్నాయి. మళ్ళీ అదేంటి ఓన్లీ స్కర్ట్సే పెడుతున్నారు, బ్లౌజెస్ ఏం పెట్టట్లేదా అని అనుకోవద్దండి. ఇవన్నీ ఒక చైర్లో పెట్టి ఉంచేస్తున్నాం అన్నట్టు. ఫస్ట్ అయితే స్కర్ట్స్ పెట్టేద్దాము, బ్లౌజ్ అండ్ దుపట్టా అయితే సపరేట్ కవర్స్ లో పెడదాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ చూడండి మళ్ళీ మెరూన్ కాంబినేషన్. ఇంతవరకు అంటే నార్మల్ గా మనకి టిష్యూలో డైరెక్ట్ బార్డర్ వచ్చేసింది, మీనాకారి ఏంటంటే బాడీలో వచ్చింది, బట్ ఇక్కడ మీనాకారి బార్డర్ వచ్చింది. ఇది కొంచెం రెడ్ బ్రిక్ కలర్ అంటాం కదా, సో ఆ కలర్ లో వస్తుంది అన్నట్టు. కరెక్ట్ మనకి ఒక బ్రిక్ మొత్తము డ్రై అయిపోయిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది ఆ కలర్ ఇది. అండ్ నెక్స్ట్ హాఫ్ సారీ వచ్చేసి ఇదండి, రామా పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందంటే. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, మంచి మీనాకారి వర్క్ వచ్చింది. స్కర్ట్ బాడీ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ ఎల్లో ఫ్లవర్స్తో వచ్చేసింది అన్నట్టు కంప్లీట్గా. అండ్ దీనికి హైలైట్ ఏంటంటే బార్డర్. దిస్ ఈస్ అ రేర్ కలర్ కాంబినేషన్ అండి మేము చూసిన దాంట్లో కూడా. అంటే మనం ఫస్ట్ ట్రై చేసినాం కదా పీచ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పేసి, సో అది చాలా మంది అడిగినారు కాబట్టి మళ్ళీ అదే కలర్ కాంబినేషన్ చెప్పి సేమ్ పీచ్ కి గ్రీన్ దొరకలేదు మనకి, సో అందుకనేసి రామ పింక్ కి మనం గ్రీన్ బార్డర్ సేమ్ ఉండే. మళ్ళీ ఇప్పుడు మనం చేసిన దాంట్లో అందరికి మాక్సిమం గ్రీన్ ఎక్కువ నచ్చుతుంది. నువ్వు చూస్తున్నావా మనకి ఇప్పుడు వచ్చే దేంట్లో అయినా కూడా గ్రీన్ అయితే చాలా హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎల్లోకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్.
యాక్చువల్గా మేము ప్యాకింగ్ చేసేసుకుని డైరెక్ట్గా పంపించేద్దాం అనుకున్నాం. బట్ ఏంటో ఒకసారి ప్యాకింగ్ వీడియో తీసుకుంటూ కొన్ని మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఎందుకనంటే మేము ఏ హాఫ్ సారీ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నాం ఏ వీడియోస్లో కూడా. అసలు మాట్లాడి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కూడా అసలు మాకు పాసిబుల్ అవ్వట్లేదు అన్నట్టు. హడావిడి అంత ఎందుకని చెప్పేసి ఇప్పుడే ప్యాకింగ్ వీడియో చేసుకుంటూ బ్లాగ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాం ఇద్దరం కలిసి. ఇంత స్టోర్లో అయిపోవాల్సిన వర్క్ అన్నట్టు. ఈ మధ్య మేము ఏం చేస్తున్నామంటే కొన్ని ఇంటికే తీసుకొచ్చి ఒకవేళ అప్పటికప్పుడే స్పాట్గా కావాలంటే కనుక ఇక్కడనే మేము ర్యాపిడో బుక్ చేసి పంపించేస్తున్నాము. ఈ హాఫ్ సారీ అండి, ఇది మంచి ఆనియన్ కలర్ అంటాం కదా, ఆనియన్ కలర్ కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఈ హాఫ్ సారీ అయితే. అండ్ దీనికి మేము ఏం చేసినామంటే రెగ్యులర్ గా ఇప్పుడు పైన బార్డర్ తీసుకొచ్చి కింద పెడతాం కదా, సో ఇది అలా కాకుండా ఇట్లా చేస్తాం అన్నట్టు. పైన బార్డర్ పైన ఉంటుంది, కింది బార్డర్ కూడా కిందనే పెట్టేసి లేసెస్ అయితే పెట్టేసినాము. ఈ హాఫ్ సారీ బుక్ చేసుకున్న క్లయింట్ అయితే దీనికి మగ్గం వర్క్ కావాలని చెప్పేసి అన్నారు కదా, బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించండి అని చెప్పేసి. సో దానికి అడిషనల్ ఛార్జెస్ ఉంటాయని చెప్పేసి చెప్పినాము. తను ఓకే అని చెప్పేసి ఆర్డర్ చేయించుకుంటుంది ఆల్రెడీ మన దగ్గర. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగానే చేసేస్తున్నాము ఇది. ఓకే గైస్. అండ్ ఇంకా ఇప్పుడు మళ్ళీ హాఫ్ సారీస్ వచ్చినాయి మనకి. ఇందాకే స్టోర్ నుంచి వచ్చినాయి అన్నట్టు, కొంచెం వర్క్ అయిపోయింది స్టోర్లో. అండ్ టైం మనకి ఇప్పుడు 11:30 అవుతుంది నైట్. సో ఈ టైం వరకు మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మేము మధ్యలో యాక్చువల్గా పాజ్ తీసుకున్నాం, ఎందుకంటే ఇందాకే హాఫ్ సారీస్ వచ్చినాయి, రేపు రిలీజ్ చేసే హాఫ్ సారీస్ అబ్బాయి ఇంకా చాలా బాగున్నాయి. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసే వరకు అవి రిలీజ్ అయిపోతాయి అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు అయితే మంచి ప్యాకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకనేసి వీడియో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక షూట్ కూడా ఉంది, మనం రేపు రిలీజ్ చేసే హాఫ్ సారీస్ కూడా మనం షూట్ తీసుకోవాలి. సో అంటే ఈ రోజు బ్లాగ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి హాఫ్ సారీస్ తీసుకొస్తాము ఏంటి, లేదా ప్యాకింగ్ వీడియోస్ కానీ అవి అయితే షేర్ చేసుకుందాం అనుకుంటాము. అండ్ ఖచ్చితంగా అప్డేట్లో ఉండండి గైస్. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కొంచెం అప్డేట్లో ఉండండి. ప్రైజెస్ అన్ని కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసేస్తున్నాం మేము డైరెక్ట్గా. సో ఒకవేళ కావాలంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. అండ్ కొంచెం మీరు అప్డేట్లో ఉంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి వీలవుతుంది, మాకు కూడా ఈజీ అయిపోతుంది అన్నట్టు. సో ఒకసారి చూడండి, ఓకే. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. చలో.